స్వతంత్ర భారత తొలి హోంమంత్రిగా దేశాన్ని ఐక్యం చేసి మనలో సమైక్య స్ఫూర్తిని నింపిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి వేడుకలు హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ రవీందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బిక్యా నాయక్, బాలయ్య, శ్రీనివాస్, నాయకులు జవహర్లాల్, ఎండి హసన్, మార్కు అనిల్ గౌడ్, నర్సగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం అమలైన రోజుగా కూడా ఆయన బతకలేదు. 75 ఏళ్ళు బతికాడు. ఆయన భారత ప్రధానమంత్రి అయితే తెలుగు కన్నా గొప్పగా పాలించు అని చెప్తా ఉంటారు బీజేపీ వాళ్ళు కావచ్చు. కానీ ఆయన 1950 దాకా కూడా బతకలే కదా. ఆయన 1950 డిసెంబర్ 15వ తారీఖు నాటికి చనిపోయాడు కదా. జనరల్ ఎలక్షన్ 50 రోజులు అయినాయి కదా. ఇవాళ మరి అదే అద్వానీ భారతదేశంలో పాదయాత్ర తీసి భారతదేశం కూలగొట్టాలని యాత్ర తీస్తే ఆయన వేసిన శ్రమ మీద ఇలా బీజేపీ ప్రధానమంత్రి మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయి నిన్న రాజ్యాంగం మీద విమర్శలు చేసి పార్లమెంట్లో భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ దాన్ని నిర్వీర్యం చేసిందని ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు. అసలు భారత రాజ్యాంగాన్ని నిర్మించేదే కాంగ్రెస్ పార్టీ కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ను కూడా పెట్టి ఇట్లాంటి అనాలోచిత అవహేళన చేసేటువంటి అవగాహన లేని చర్చలు చేసి వాదనలు చేసి మీ స్థాయిని కించపరుచుకోవద్దని సందర్భంగా మీకు సూచన చేస్తూ వల్లభాయ్ పటేల్ చనిపోయిన 74 ఏళ్ళ తర్వాత కేవలం 1981 పార్టీ పెట్టింది కదా. ఉమ్మడి ప్రభుత్వంలో మన వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి ఉన్నాడు కదా జాతీయ ప్రభుత్వంలో. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు వచ్చేదా కూడా తను బతకలేడు కదా. ఇందిరాగాంధీ విధించింది ఆ ఎమర్జెన్సీ వల్ల కాంగ్రెస్ పార్టీ కలకం వచ్చింది అని అంటా ఉన్నారు బీజేపీ వాళ్ళు. అసలు భారతదేశంలో రాజ్యాంగం ప్రకారమే ఎమర్జెన్సీ పెట్టుకునే హక్కు కూడా భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించాడు కదా. అత్యవసర పరిస్థితులు పెట్టి ఎమర్జెన్సీ ఎందుకు పెట్టాలి? భారతదేశంలో అల్లకల్లోలాలు సృష్టించినప్పుడు అలాంటి పరిస్థితులు ఉంటే ఎమర్జెన్సీ పెట్టుకోమని భారత రాజ్యాంగమే అలాంటి పరిస్థితులు కల్పించింది కదా. ఒకరోజు ఎమర్జెన్సీ కాలాన్ని కూడా అధ్యయనం చేయరు. దాని మీద చాలా పుస్తకాలు వచ్చినాయి, చాలా విషయాలు కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ రైతు చట్టాలను వ్యతిరేకం చేస్తూ రైతులకు అవగాహన లేని చట్టాలు తీసుకొచ్చి మూర్ఖం చట్టాలు చేసి రైతులను ఇబ్బంది పెడుతూ ఇప్పటికీ పంజాబ్ హర్యానాలో ఉన్నటువంటి రైతులను ఢిల్లీ దాకా కూడా రానియకుండా నల్ల చట్టాలు తీసుకొచ్చి దేశంలో మరి రైతులను విద్యార్థులను కేవలం నలుగురి ధనవంతులను చేయడానికి, ఆదాని అంబానీ వాళ్ళను ధనవంతులను చేయడానికే మొత్తం భారతదేశ సంపద అంతా నలుగురు కుటుంబాలకు దోచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసిందని ఇట్లాంటి మాటలు మాట్లాడడం సరైనది కాదు. ఇలాంటి ప్రధానమంత్రిని వేరే దేశాల్లో అయితే తొందరగా ఒక అత్యవసరంగా మొత్తం భారతదేశంలో ఒక అంతర్యుద్ధం వచ్చే పరిస్థితి ఉండి మొన్న మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలుగా ఒక దేశంగా నిలబడ్డది. మొన్న శ్రీలంకలో అంతర్యుద్ధం వచ్చింది. అక్కడ ప్రధానమంత్రిని ఎల్లగొట్టారు. తర్వాత బంగ్లాదేశ్లో ఎల్లగొట్టారు షేక్ హసీనాను. మరి అదే పాకిస్తాన్లో అస్థిరత ప్రభుత్వం ఉన్నది. అదే ఆఫ్ఘనిస్తాన్లో మంచి ప్రభుత్వాలు లేవు. కేవలం కాంగ్రెస్ మీద కుట్రతో వల్లభాయ్ పటేల్ అంటే జూనాగఢ్, జమ్మూ కాశ్మీర్, నిజాం రాజు వ్యతిరేకం చేస్తే 545 సంవత్సరాలు భారతదేశంలో కలిసినప్పుడు కేవలం 3 సంవత్సరాలు కలవకపోతే నెహ్రూ ప్రధానమంత్రి ఉంటే నెహ్రూ అనుమతితోనే ఈ మూడింటిని ఇండియన్ యూనియన్లో కలిపాడు కదా. మరి అదే మరి ఇప్పుడు అట్లయితే అమిత్ షా ఏం చేసినా మరి ఆ స్వతంత్రం ఉన్నదా? అది భారత ప్రధానమంత్రికి సంబంధం లేదని చెప్పగలుగుతామా? ఇట్లాంటి చౌకబారి ప్రకటన చేయొద్దు, భారతీయులు తప్పుతో పట్టేద్దని డిమాండ్ చేస్తూ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో స్వాతంత్రం మాత్రమే వచ్చింది. అప్పుడున్న రాజరిక పరిపాలనలో 500 పైచిలకు సంస్థానాలు ఉంటే అందులో ఒక భాగం హైదరాబాద్ సంస్థానం కూడా. అంటే 1940లో స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్కు స్వాతంత్రం రాలేదు. రాకపోయేసరికి శత్రుదేశమైన పాకిస్తాన్కు ఇక్కడికున్న సంబంధాలు ఉంటాయి. ఇది భారతదేశంలో నడిబొడ్డులో ఉంది. దీన్ని కూడా మనం కలుపుకోకుంటే చాలా రానున్న రోజుల్లో
ముందు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి ముందు చూపుతో ఆలోచన చేసిన వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. దానికి అనుగుణంగా అప్పుడున్న భారతదేశంలో ఉన్న సైనికులు వారిపైన ఏదైతే తెలంగాణలో ఉన్న నిజాం ప్రభుత్వం మీద అటాక్ చేస్తే సైనికులు అటాక్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక మాట అంటే బాగుండదు అని చెప్పేసి పోలీసులు అయితే ఇదంతా మన లోపల ఉండే మన కార్యక్రమం అని అనుకుంటారు. శత్రుదేశమైన మన మీదకి యుద్ధం చేయడానికి కొంచెం వెనక ముందు ఆలోచన చేస్తుంది అని చెప్పేసి 4 దిక్కుల ఒకేసారి సెప్టెంబర్ 13 ఉదయం 6 గంటలకు స్టార్ట్ చేసి సెప్టెంబర్ 17 సాయంత్రం 5 గంటలకల్లా హైదరాబాద్ను కైవసం చేసుకున్న గొప్ప నాయకుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అంటే భారతదేశం అంతా ఒకే తాటిపై ఉండాలి అని చెప్పేసి ఆలోచన చేసిన వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్. అందులో భాగంగా తెలుగు మాట్లాడేవారు ఒకే రాష్ట్రంగా ఉండాలి అని చెప్పేసి అప్పుడు ఆంధ్ర తెలంగాణను కలపడం జరిగింది. దానికి అనుగుణంగానే అప్పుడు ఆంధ్రప్రదేశ్గా ఏర్పడడం జరిగింది. ఇవాళ ఉన్న బీజేపీ నాయకులు అంటారు సర్దార్ వల్లభాయ్ పటేల్ మావాడు అని. ఆయన ఎలాగూ గుజరాత్లో పుట్టిండు అని చెప్పేసి గుజరాత్లో పుట్టిన వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు అవుతారా నాయన? ఒకసారి ఆలోచన చేయండి. 15వ తేదీన వల్లభాయ్ పటేల్ గారు మరణించడం జరిగింది. మరి సంస్థానాలన్నీ కూడా దేశంలో ఉన్నాయి, ఒకే భాగంగా ఉండాలి. భారతదేశం అంతా కూడా ఒక భాగం కాబట్టి దేశానికి స్వతంత్రం వచ్చినాక కూడా కొన్ని ప్రాంతాలు సంస్థానాల్లో ఉన్నటువంటి క్రమంలో సుమారు 200-300 సంస్థానాలకు పైగా భారతదేశంలో విలీనం కావడానికి ఆనాడు తెలంగాణ ప్రాంతం నిజాంలో ఉండేటువంటి పరిస్థితులు, హైదరాబాదు నిజాంల పరిపాలనలో మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఉండే. మరి అట్లా కాదని చెప్పి భారతదేశంలో తెలంగాణ ప్రాంతం కూడా విలీనం కావాలని చెప్పి మరి ఆ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకురావడం జరిగింది. మొట్టమొదట భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హోంమంత్రిగా పనిచేయడం, అప్పుడున్నటువంటి కేబినెట్లో ఉండి 40 మాసాలు మాత్రమే వారు పదవి చేసినప్పటికీ ఎన్నో రకాల హోమ్ మినిస్టర్గా మరి భారతదేశంలో అనేక చట్టాలు రూపొందించడంలో కూడా వారు పాత్ర మరవరానిది. వ్యవస్థలో ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున వారు మన మొదటిసారిగా హోమ్ మినిస్టర్గా పనిచేసాడు. క్యాబినెట్లో ఆయనే పదవి ముఖ్యమంత్రిగా పేరు పొందిండు. మన భారతదేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు నెహ్రూ ప్రధాని ఉన్న సమయంలో ఆయన హోమ్ మినిస్టర్గా పనిచేసి పేరు ప్రఖ్యాతులు తెచ్చిండు. మన భారతదేశానికి ఎంతో సేవ చేసిండు. అలాంటి మహానీయునికి మనం ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి మనం జోహార్లు అర్పించుకుంటున్నాం, ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. మరి అలాంటి వాళ్ళని మనం ముందుకు తీసుకు